హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు నేను ఒక ప్రసాదం చేస్తున్నానండి. చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుస్తుంది. మేము ఎప్పుడు మంగళవారము మామూలుగా సాధారణంగా చేస్తున్న ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమండి. గురునానక్ ప్రసాదం అంటారు. ఇది పంజాబ్ వాళ్ళు చేస్తారనమాట. ఇదిగోండి, దీనికి సామాన్లు అండి. ఒక కప్ అండి, ఇది గోధుమ పిండి అండి, మల్టీగ్రెయిన్ పిండేనండి ఇది. అన్నీ నేను కలిపి చేసింది. ఇదిగోండి, ఒక కప్పు పాలు, ఒక ముప్పావు కప్పు నెయ్యి అండి, ఇదిగోండి ముప్పావు కప్పు బెల్లం అండి, కొంచెం యాలకుల పొడి అండి. దీంట్లో ఏమి డ్రై ఫ్రూట్స్ అవి ఏమి వేయరండి. ఇది చాలా ప్రసిద్ధమైన ప్రసాదం అండి. ఇది పంజాబీ వాళ్ళు గురునానక్ చేస్తారండి. ఇదిగోండి, ముందు నెయ్యి వేసేయాలండి. ఈ నెయ్యి వేసిన తర్వాత ఈ పిండి నెయ్యండి సిమ్లోనే పెట్టుకోవాలండి, మాడకూడదు. ఇదిగోండి, ఇలాగా వేపుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. దీన్ని బాగాను మంచి సువాసన వచ్చిన వరకునండి. ఇది చాలా బాగుంటుంది. ఇది అసలు పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. ఇది అన్ని మల్టీగ్రెయిన్ ఆట ఒకటి కదా, మైదా కాదు కదా. అసలు ఇది పిండి గోధుమ పిండితోటే చేస్తారు. నేను మల్టీగ్రెయిన్ ఆట నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి చాలా ఇదిగా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను మీకు చూపెడదామని. ఇదిగోండి, ఇలాగా మనము గోధుమ నూకతో చేస్తాము. అన్నవర స్వామికి, సత్యనారాయణ స్వామికి ఆ లావు నూకతో చేస్తాం కదండి. ఇది వాళ్ళు ఏంటంటే దీంతో చేస్తారు. దీంతో పంజరీ కూడా చేస్తారండి. సత్యనారాయణ మనమేమో హల్వా చేసుకుంటాం కదా, వాళ్ళు పంజరీ అంటారు. అది కూడా నేను మీకు ఒకసారి చేసి చూపెడతాను. అది చాలా ఈజీగా అవుతుంది. తెలంగాణలో కూడా చేసుకుంటారు కానీ అది గోధుమ నూకతో చేస్తారండి. ఇది పిండితోటే చేస్తాం, డ్రై ఫ్రూట్స్ అయ్యి. దీంట్లోకి ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయమండి. ఇది చాలా బాగుంటుంది, చాలా హెల్తీ, చాలా టేస్టీ కూడా. అసలు చాలామందికి తెలియదు అనుకుంటానండి. ఇది మన సైడ్ అయితే చెయ్యము కదా. నేను 40 సంవత్సరాలు నేను ఆర్మీలో ఉన్నాను, అక్కడ నేర్చుకున్నానండి నేను. ఇది ప్రతి మంగళవారం మేము చేసి హనుమానికి మేము చాలా 40 సంవత్సరాల నుంచి పూజ చేస్తామండి. ఒంటిపూట ఉంటామన్నమాట. ముందు అయితే పూర్తిగా ఉపవాసం ఉండేవాళ్ళం, అసలు ఉప్పే తినేవాళ్ళం కాదండి మేము, మా వారు నేను. అదొక చిన్న కథ అండి, నేను ఇంకోసారి చెప్తాను. ఇదండి, ఇలాగ వేపుకోవాలండి. ఇది నెమ్మదిగా సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి, మంచి సువాసన వచ్చిన వరకునండి. కడా ప్రసాద్ అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగ వేపాలండి, ఇలాగ వేపుతూనే ఉండాలండి సిమ్లోను. కొంచెం మీడియం దాంట్లో పెట్టుకోవాలండి, మాడకూడదు. పిండిని అలా కలుపుతూనే ఉండాలి. ఇలా రెడ్ మంచి సువాసన వచ్చిన వరకు కలుపుతుండాలండి నెయ్యిలోను. ఇది హనుమంతుడికి కూడా చాలా ఇష్టం అండి. మన సైడు మనము వడలు ఇవన్నీ, పులిహోర ఇవన్నీ చేస్తాం కదండి. అటు సైడ్ ఏంటంటే ఇది హనుమాన్కి ప్రసాదం చేస్తారండి. ఇదిను పంజరి అని కూడాను. దాంట్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ పడతాయండి. నేను ఇది బెల్లంతో చేస్తున్నాను. వాళ్ళైతే పంచదారతో చేస్తారు. నేను ఎందుకంటే తీపి ఎక్కువ తినకూడదు కదండి. అందరూ మన జాగ్రత్తలో మనం ఉండాలండి. జబ్బు వచ్చిన తర్వాత మందు మింగే కన్నా మనం ముందు జాగ్రత్తలో ఉంటే మంచిది. నాకు షుగర్ అయితే లేదు, అయినా కూడా మేము చాలా తక్కువ తింటున్నామండి. అసలు ముందు నుంచి కూడా మేము తక్కువేనండి. ఇదిగోండి, ఇలాగ వేపుకోవాలండి. ఇలాగా మంచి సువాసన వచ్చిన వరకునండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి దీంట్లోనూ, అయితే దీంట్లో వేయరు. మన ఇష్టమేనండి. బాదాము, జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకోవచ్చండి. ఇది ఏంటంటే దీంట్లో మనము వేసుకోకపోయినా పర్వాలేదండి, అసలు వేయరు వాళ్ళు. మనకు కావాలంటే వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలాగ ఎర్రగా అవ్వాలండి. ఇలాగా నూక అంటారు, పిండి అండి, గోధుమ పిండి. ఇలా నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని వేపాలండి. మంచి వాసన వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా తెలుసా ఈ ప్రసాదము? ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి. తెలిస్తే మీరు ఎలా చేస్తారో మీరు కూడా ఇచ్చేయండి, చెప్పండి. ఏదైనా నేను తప్పు చేస్తే చెప్పండి మీకు తెలిస్తే. ఇదిగోండి, ఇలాగా మంచి వాసన వస్తుందండి.
ఇది రెడ్ కలర్లో మొత్తం బ్రౌనిష్లో ఉంటుందండి ప్రసాదము. ఇది పిల్లలకేటి పెద్దలకేటి చాలా హెల్తీ అండి. నెయ్యి ఉంటుంది కదా దీంట్లో, పాలు నెయ్యి ఉంటుంది కదండి. ఇదిగోండి ఇలాగ వేపుతుండాలండి. ఇది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా చూస్తుండండి. చూస్తే కదా తెలుస్తుంది. నాకు ఎంకరేజ్ చెయ్యండి. మీరందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను ఎంకరేజ్ చెయ్యండి, లైక్ కొట్టండి. ఇదిగోండి ఇలాగా రెడ్డిష్గా ఇలాగ అయిపోవాలండి, గోధుమ రంగు వచ్చిన వరకును. ఎందుకంటే పాలు ఇవన్నీ వేస్తాం కదా, పచ్చి వాసన పోవాలండి. పచ్చి వాసన అనేది ఉండకూడదు. ఇప్పుడండి దీంట్లోనండి ఇదిగోండి పాలు వేసేస్తాము. పాలు ఒకటికి 2 అండి. ఇదిగోండి ఇలాగా 2 వేసాం కదా, 2.5 వేసుకోవచ్చండి. ఇది ఎందుకంటే ఉడకాలి కదా, 2.5 వేస్తానండి. ఏ కప్పుతో మనం తీసుకున్నామో దానితోటనండి 2.5 నీళ్ళు వేయాలండి. 1 కప్పు పాలు 1.5 నీళ్ళండి. ఇలా దగ్గరగా బాగా కలపాలండి, ఉండ కట్టకుండాను. ఇలాగా ఉండ అనేది ఇది ముందు ఉండలాగా ఉంటుందండి, ఏమి ఇదవ్వదు. ఇది బాగా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగోండి బెల్లం వేయాలండి. 1 కప్పు బెల్లం అన్నాను కదా, లేకపోతే 1 కప్పు షుగర్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. తేనె కూడా వేసుకోవచ్చు అండి కావాలంటే దీంట్లో. ఇదిగోండి బాగా కలపాలి దీన్ని, బెల్లం అంతా కరిగిన వరకునండి. ఇలాగా బాగా కలపాలండి. ఇలాగా బాగా కలిపితే ఉండలేకుండా మనము బాగా చేసుకోవాలండి. కొంచెం యాలకుల పొడి అండి, 1/2 స్పూన్ యాలకుల పొడి అండి. ఇదిగోండి ఇది ఇలా నెయ్యి తేలుతుందండి. ఇలాగా బాగా ఉడకాలండి. ఇది బాగా ఉడకాలి. బాగా ఉడికితేనే దాని టేస్ట్ అండి. ఇది బాగాను ఇలా కలుపుతుండాలండి. ఇలాగా ఏ ఉండ లేకుండా. ఇదిగోండి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొంచెం ఇలాగ ఉంటుంది కదండి, పైన ఇలా కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇది ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. చూసారా, ఇది చాలా ఈజీ అండి. ఇది అంతే, కొంచెం వేపినప్పుడే కొంచెము మనకి స్లోలో పెట్టి వేపుకోవాలండి, బాగా వాసన వచ్చిన వరకునండి. మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. దీన్ని బాగా నెయ్యి ఎక్కువ వేసుకుంటారండి. పంజాబీ వాళ్ళు నెయ్యి ఎక్కువ తింటారు కదా, ఇప్పుడు ఈ కాలంలోనూ ఎక్కువ నెయ్యి తిన్నా కూడా చాలా జబ్బులు వస్తున్నాయి కదండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీను. అందుకే నేను తగ్గించానండి. ఇంకా కొంచెం ఇంకొక 4-5 స్పూన్లు వేసుకుంటే చాలండి. వాళ్ళు ఇలా నెయ్యి కారినట్టు అలాగ వేస్తారు. ఆ నెయ్యిలోనే ఇదంతా ఇదవుతుంది కదా, పాలు వేస్తాం కదా, చాలా టేస్టీ అండి. మీకు ఎలా నచ్చింది, మీకు ఎలాగుంది చెప్పండి చూసి. ఇది చాలా యమ్మీగా ఉంటుందండి. ఇది దేవుడికి ఆంజనేయ స్వామి పెడితే చాలా మంచిది. మీరు కూడా చేసి పెట్టండి, ఈజీ కదా. అంతేనండి, స్టవ్ ఆర్పేసుకోవాలి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకను. మీ అందరికీ ఆ దేవుడు హనుమాను ఆశీర్వాదం ఉండాలని నేను ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.